ఏం పేరమ్మా? అండాలు. ఏం చేస్తుంటావు? కూలి పని పోతామయ్యా. అవును, మాది దళస్పురం, దూరపల్లి అడ్రోడు. నల్గొండ కిందకి వస్తుందా? నల్గొండ కిందకి వస్తుంది. మాది పార్తాగిరి కింద. సో మరి ఏంది, ఎంత ఇస్తారు రోజు కూలి? కూలి 600, 700 అన్నాడు. ఇక గిట్టే ఏం పని 500 కూడా పోతున్నాం. 500 కూడా సరిపోతున్నాయి మరి అవి? ఏం సరిపోతాయి, ఏం సరిపోతాయి. మా ఆయన ముసలోడు, చేత కాదు, ఆయనకు పింఛన్ లేదు. ఆయనకు 50 ఏళ్ళకు ఉంటాడు. ఆనెలు ఉన్నాయి. ఆయన పాపం ఒక పింఛన్ లేదు, 1 రూపాయి. రాపిస్తే వస్తాను. మాకు తేనెపల్లి ఉండే ఫస్ట్, తేనెపల్లి నుంచి వెళ్ళి వచ్చినాము. ఈ నుంచి పాతగిరికి వస్తే పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. పాపం ఆయనకు పాపం 3 గాల ముద్ద అయ్యిండు. ఆయనకు చేత కాదు, కూలి పని కూడా చేత కాదు. నిన్న డాకాన తీసుకుపోయినా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు పథకాలు పెట్టిల్లు కదా, 6 గ్యారెంటీలు అని చెప్పేసి, పెన్షన్లు అని, ఫ్రీ బస్ అని, మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, మరి ఏమైనా వస్తున్నాయా? ఎక్కడిది? 1 రూపాయలు ఎవరు ఇచ్చింది లేదు. 3 గాల ముద్ద మా ముసలోడు, ఆయనకు పింఛన్ లేదు, బియ్యం కార్డు లేదు. బియ్యం కార్డులే లేదు, అసలు బియ్యం కార్డు లేదు, పింఛన్ లేదు, ఏమీ లేదు. ఎవరన్నా సాయం చేయలేదు మాకు, తెలుసా? ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా ఒక నిమిషం, ఊర్లో మండల ఆఫీస్ పోయి ఇట్లా మరి నాకు లేదు బియ్యం రావట్లేదు అని చెప్పినా ఎవరికైనా? చెప్పినాం. చెప్తే పట్టించుకుంటలేరు. తేనెపల్లి అవన్నీ ఈ ఊరికి వచ్చినాం అని పట్టించుకుంటలేరు. అలా చదువుకుంటారు. మాకు ఎమ్మెల్యే ఎవరు తెలుసా? తెలుసు, పాతగిరికి వేస్తున్నా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసా? తెలుసు. వస్తాడు ఎప్పుడైనా ఊరికి? వస్తాడు కానీ వస్తా అడిగినాం కూడా. అడిగితే ఇస్తా వస్తాయి అంటుండు, అంతే, ఏం లేదు. ఫ్రీ బస్ ఎక్కినావా? ఫ్రీ బస్ అప్పుడప్పుడు ఎక్కొస్తున్నా. ఏం మంచిగా అనిపిస్తలేదు. ఏదో సీటు దొక్కలేదు, కొట్లాడుతురు, ఆపుతలేరు, మమ్మల్ని ఉరికిస్తురు. డబ్బులు పెట్టినప్పుడైనా మంచిగా కూర్చున్నాడు. డబ్బులు పెట్టి మంచిగా కూర్చున్నావు. ఏడ పడతాడు ఆపిండు తిన్నారు. ఇప్పుడు ఇంటలేడు, ఏమింటలేడు. ఆపన్న కాడ ఆపుతలేడు, ఆపిన కాడ ఉరుకుతుర్రు బగే వేసుకొని. మంచిగా చూస్తున్నారు గవర్నమెంట్. ఏది పట్టించుకుంటలేరు, చెప్తే వింటలేరు, అసలు పట్టించుకుంటలేరు. బాగా కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది. మరి వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? ఏది ఎవరన్నా సాయం చేస్తలేరు. ఆయన ఏం చేసిండు?